హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కర్ శివ లాంగ్ హెయిర్ పిల్ల. సో టుడే నేను మై ఛానల్లో అందరికీ ఉపయోగపడేటటువంటి అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక వస్తువు ఉంటుంది. సో ఆ వస్తువు క్లీనింగ్లో యూజ్ అయ్యేటువంటి టిప్స్తో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అందరికీ ఉపయోగపడేది అంటే ప్రతి ఇంట్లో కన్ఫామ్గా ఉండేది ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ గురించి చెప్పబోతున్నాను. అంటే మనం మంత్లీ వన్స్ 3 months వన్స్ క్లీన్ చేస్తాం కదా ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి నేను ఒక ఇంట్లో హోమ్ మేడ్ లిక్విడ్ ఒకటి ప్రిపేర్ చేస్తాను. సో అది మీకు చూపించబోతున్నాను. క్లీనింగ్ లిక్విడ్ అంటే ఏంటంటే దాంతో క్లీన్ చేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుంది కదా అది ఉండదన్నమాట. సో నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తాను అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ యూజ్ చేస్తాను, సో అండ్ మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి, సో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవన్నీ కూడా ఈ వీడియోలో రన్ అవుతాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వచ్చేస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జెస్లో మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో, క్లీనింగ్కి ముందు ఎలా ఉందో చూపిస్తాను. సో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు డిఫరెన్స్ చూస్తారు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ యూజ్ చేస్తాను, మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో అంతా చూద్దాం పదండి. చాలా తక్కువ పెడతాను నేను ఫ్రిడ్జ్లో, అయితే భయపడకండి. సో ఈజ్ మై ఫ్రిడ్జ్. అండ్ నేను మార్నింగే డీఫ్రాస్ట్ చేస్తాను. సో మార్నింగ్ నేను ఇది డీఫ్రాస్ట్ చేస్తాను. సో మా ఫ్రిడ్జ్లో అయితే ఏమీ ఉండవు. అంటే నేను ఎక్కువ ఫ్రూట్స్ అన్నీ పెట్టేసాను. ఓన్లీ పాలు, పిండిలు, దోశ పిండి, ఇడ్లీ పిండి, కొన్ని పచ్చళ్ళు, ఎగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 తీసేస్తాను. అంతకన్నా ముందు నేనైతే మెయిన్ ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే చెప్పలేము. సో ముందు మెయిన్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, అన్నీ ఆఫ్ చేస్తాను. మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఎట్ ఎ టైం ఏమున్నాయి ప్రెసెంట్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే జింజర్ ఉంది, ఇక్కడ జింజర్. అండ్ ఎగ్స్ దేంటి ట్రే ఖాళీ ఉంది అనుకుంటున్నారా? కార్తీక మాసం నాన్ వెజ్ తినాం, బట్ నేను ఎగ్స్ ఇక్కడ పెట్టను అనమాట. ఎగ్స్ ఎప్పుడైనా కానీ ఇక్కడ పెట్టకూడదు, గుర్తుంచుకోండి ఎవరైనా. ఎగ్స్ ఇక్కడ పెట్టద్దు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కోల్డ్ అనేది రాదు. సో మనం ఎగ్స్కి ఏంటంటే సపరేట్ ఇలాంటివి తీసుకోవాలి. సో డిమార్ట్లో అవైలబుల్ ఉంటాయి. సో డిమార్ట్లో ఇలా అవైలబుల్ ఉంటాయి. ఈ బాక్సుల్లోనే నేను ఎగ్స్ని స్టోర్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. నార్మల్గా ట్రేస్లోనే పెట్టేస్తాను. సో నేనైతే ఎగ్స్ని వీటిలో పెడతాను. ఇది యాక్చువల్లీ మెడిసిన్ జోన్, బట్ ప్రస్తుతానికి అయితే మెడిసిన్స్ లేవు. యాంటీబయాటిక్స్ వాటికి యూజ్ అవుతుంది, బట్ ప్రస్తుతానికి మెడిసిన్స్ లేవు. ఖాళీగా ఉండకుండా కలర్ఫుల్గా ఉంటుందని కేక్ బేకింగ్ పౌడర్ పెట్టాను. అండ్ ఎప్పుడో బిజీ ఖాళీలో నెయిల్ పాలిష్ ఒకటి పెట్టాను. థమ్స్అప్స్ మేము ఎక్కువ చల్లటి తాగం, చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో ఎక్కువ ఫ్రిడ్జ్లో ఈ ఫుడ్స్ అనేది నేను ప్రిపేర్ చేయను. ఓన్లీ మిల్క్, ఏదో నైట్ టైం మిల్క్, కొన్ని పచ్చళ్ళు, ఎగ్స్, కొన్ని తప్పదు అనుకునే మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. సో మేము గెస్ట్లు వస్తే తెప్పిస్తాను కదా, సో అప్పుడు మిగిలిపోతుంది కదా. ఈ మిగిలిన దాన్ని నేను సీక్రెట్ బట్ చెప్పేస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం. నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. థమ్స్అప్ అనేది వాష్రూమ్స్ బాగా క్లీన్ అవుతాయి తెలుసా. అంటే ఇది చాలా డేంజర్ అని చెప్పడానికి కూడా అనమాట. మనం ఇది తాగటం వల్ల బాత్రూమ్సే క్లీన్ అవుతున్నాయి అంటే మన కడుపులో ఏమైనా జరగచ్చు పేగులకి. సో అది ఇది ఇంకా మేము తాగం ఎప్పుడు. సడన్గా మా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఎట్లా ఉందా అనేది చూపించేస్తున్నాను. సో ఇంక ఇది అండ్ డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఏమీ లేవు, ఎందుకంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే పెడతాను. ఒక 1 or 2. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా వీళ్ళు పడుతూ ఉంటారు పిల్లలు, అప్పుడు కొంచెం వాళ్ళకి నొప్పి తెలియకుండాలంటే ఐస్ క్యూబ్తో మనం రబ్ చేసేస్తే వాళ్ళకి ఆ నొప్పి అనేది కనిపించదు, ముద్దుబారిపోయిద్ది కదా. సో కొంచెం ఐస్ క్యూబ్స్ వరకు ఉంటాయి. ఇంకా నో ఐస్ క్రీమ్స్, నో చాక్లెట్స్ ఏమీ ఉండవు మా ఫ్రిడ్జ్లో. పేరుకే ఫ్రిడ్జ్, నేను కొన్నిటికే పెడతాను, అన్నీ అయితే యూజ్ చేయను. అండ్ సెకండ్ దీంట్లో యాక్చువల్లీ ఇది వచ్చేసి చాక్లెట్స్ అవి పెడతారు కదా, బట్ నేనేం పెడతానంటే ఇది పాల మీద మీగడ అనమాట. సో మీగడంతా కూడా నేను ఒక బాక్స్లో కలెక్ట్ చేస్తాను. ఈ పాల మీద మీగడతో మనం ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే గీ ప్రిపేర్ చేస్తాను రెగ్యులర్గా. సో పాల మీద మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు నేను ఐకార్డ్స్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇదైతే పాల మీద మీగడ. సో నెక్స్ట్ ట్రే ఖాళీగానే ఉంది, నేను ఎక్కువ ఏం పెట్టను. అండ్ వచ్చేసి కర్రీ లీవ్స్, ఫ్లవర్స్, మన తెలుగింట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా ఆవకాయ. ఆవకాయ కూడా నేను రెగ్యులర్గా తీసుకోను, బాడీకి బాగా హీట్ అని ఎప్పుడప్పుడన్నా, కాబట్టి ఆవకాయ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను.
ఆవకాయ ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకు. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే. అండ్ నేను ప్రిపేర్ చేశాను ఆవకాయ ఉప్మా, అది కూడా మీకు నేను ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆవకాయతో నేను బొంబాయి రవ్వ మిక్స్ చేసి ఉప్మా చేస్తాను అనమాట. అది మై సిగ్నేచర్ డిష్ అనుకుంటా, అంటే మా ఫ్యామిలీలో ఫేమస్ అయిన డిష్. నేను చేసే వాటిలో మా హస్బెండ్కి ఇష్టమైన డిష్. సో ఆవకాయ ఉప్మా కూడా ఉంది, నేను అది ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న చూడండి. సో ఇదైతే ఆవకాయ. అలాగే టమాటా పికిల్, ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ పికిల్స్ పంపిస్తుంది కదా, ఖచ్చితంగా ఆవకాయ, టమాటో, ఎండుమిరపకాయ పచ్చడి అండ్ ఇవి పంపిస్తూ ఉంటుంది. నిమ్మకాయ. దీంట్లో చరిత్ర ఉంది ఏంటంటే, పెళ్లి కాక ముందు 2014 కూడా కాదు, 2013 ఎగ్జాక్ట్ 2013లో పద్మశాలి వాళ్ళకి తెనాల్లో వైకుంఠపురంలో పద్మశాలి భోజనాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ పద్మశాలి భోజనాల్లో మనకి కూపన్స్ ఉంటాయి కదా, ఆ కూపన్స్ అనేది లక్కీ డ్రా చేస్తారు. సో లక్కీ డ్రాలో నాకు ఈ గిఫ్ట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇది ఒక సెంటిమెంట్లా ఉంచేసుకున్నాను. నైస్ కదా, అండ్ లోపల కూడా చాలా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇలా 4 ట్రేస్ వచ్చేస్తాయి. సో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే పౌడర్స్ పెడతాను, పెప్పర్ పౌడర్ అండ్ ఉంటాయి కదా మస్టర్డ్ పౌడర్. అండ్ ఇందులో వచ్చేసి చిల్లీస్, మనకి అందుబాటులో చిల్లీస్ టమాటాస్ ఉండాలి. సో ఇక్కడ లాస్ట్ ట్రేలో నేను చిల్లీస్ అండ్ టమాటాస్ అందుబాటులో పెట్టేసుకుంటాను. అండ్ లాస్ట్ ట్రే వెజిటేబుల్స్ ట్రే. సో ఇందులో కూడా అంత ఎక్కువేం లేవు, కార్తీక మాసం కదా, అరటి డప్పు ఉంది, చాలా అరటి డప్పులో దీపం పెడతాం కదా మనం. కొన్ని వెజిటేబుల్స్ ఇవి తీసేస్తాను. అండ్ ఈ చివరి షెల్ఫ్లో వచ్చేసి ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇలా స్టోర్ చేసేస్తాను. సో అది. అండ్ ఇది మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ చింతకాయ పచ్చడి. ఇది పండు మిరపకాయ పచ్చడి. ఈజ్ వన్ ఖాళీ అయిపోయింది. సో ఇది ఫ్రిడ్జ్. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనేది మనం క్లీనింగ్ చేద్దాం. నేను మరీ చెప్తున్నాను అనుకోకండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మీరు మెయిన్ ఆఫ్ చేసేసుకోండి. నేను మొత్తం రిమూవ్ చేసేసాను కదా, సో ఇంకా అన్నీ రిమూవ్ చేసేద్దాం. అన్నీ రిమూవ్ చేసేస్తే మనకి క్లీనింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో అన్నీ ఇలా రిమూవ్ చేసేస్తాను. ఒకటి వచ్చింది, ఎందుకు కష్టపడితే చాలా కష్టపడుతున్నాను ఇప్పుడైతే. రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ డర్ట్ అంతా క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్ క్లీనింగ్ లిక్విడ్ అనేది నేను చూపిస్తాను. సో ఆ లిక్విడ్ తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం కావాల్సిన పదార్థాలు: వామ్ వాటర్, వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు, ఒక 1 లెమన్ అండ్ బేకింగ్ సోడా, అలాగే వెనిగర్, కుకింగ్ వెనిగర్ ఇది. సో ఇది వీటన్నిటితో ఇప్పుడు మనం తయారు చేస్తాం. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్లో స్టైన్స్ అవి పోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. సోడా అండ్ అలాగే లెమన్స్ కూడా స్క్వీజ్ చేసేయండి. కంప్లీట్ 1 లెమన్ జ్యూస్. చూసారా ఎంత బాగా వస్తుందో. వెనిగర్ కొంచెం. సో ఇది లిక్విడ్ అనమాట. హోమ్ మేడ్ లిక్విడ్ రెడీ అయిపోయింది. సో ఏమేమి యాడ్ చేశానో చూసారు కదా క్లియర్గా. లెమన్స్ అండ్ ఇది ఈ కుకింగ్ వెనిగర్తో మనం కొన్ని నాన్ వెజెస్లో యూజ్ చేస్తాము. అండ్ అలాగే వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. కుకింగ్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఇవన్నీ కూడా వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి, ఇలాంటి స్ప్రే బాటిల్ తీసుకోండి. ప్రైస్ చాలా తక్కువే ఉంటుంది, 100కి 3 అలా వచ్చేస్తాయి. ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ స్ప్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఈ క్లీనింగ్ దాన్ని మనం గ్యాస్ స్టవ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు. సో ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్: బేకింగ్ సోడా, లెమన్స్, వెనిగర్ అండ్ హాట్ వాటర్ 4th. సో ఇవన్నీ మిక్స్ చేసేసి మనం ఇలా చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే
ఫ్రిడ్జ్ అంతా కూడా బాగా స్ప్రే చేసేయండి. సో అలాగే మీకు ఇంకా ఏం కావాలంటే క్లాత్స్ కావాలి, ఒకటి కొంచెం పొడిది అండ్ ఒకటి తడిగా యూస్ చేయడానికి 2 క్లాత్స్ కూడా పెట్టేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం మొత్తం కూడా ఫ్రిడ్జ్ అంతా కూడా తయారు చేసినటువంటి దీంతో స్ప్రే చేసేసేయండి. బాగా స్ప్రే చేయండి. మంచి ఆ బ్యాడ్ ఓడర్ కూడా పోతుంది. మీరు లెమన్ యూస్ చేశారు, ఆ బేకింగ్ సోడా వల్ల స్టెయిన్స్ అనేవి పోతాయి. సో వెనిగర్ వల్ల మంచిగా క్లీన్ అవుతుంది. సో ఇది బాగా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్గా స్ప్రే చేసేయండి. జస్ట్ ఇది స్ప్రే చేయటం, ఒక క్లాత్తో మీరు తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసేయండి. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బాగా స్ప్రే చేసేయండి మీరు అంతా కూడా. ఈ లిక్విడ్ బాగా స్ప్రే చేసేసేయండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని ఇలాంటి నీట్గా వచ్చేస్తుంది. చూసారా, చాలా నీట్గా వస్తుంది. మొత్తం కూడా ఇలాగే నీట్గా అంతా కూడా క్లీన్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా నేను స్ప్రే చేస్తాను కదా, నీట్గా అంతా తుడిచేసాను. ఇప్పుడు ఎక్కడన్నా కొంచెం వెట్ ఉంటుందేమో అని ఒక పొడి క్లాత్తో మొత్తం ఇంకా తుడిచేస్తాను, ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ రబ్బర్ దగ్గర కూడా డస్ట్ అనిపిస్తే మీరు ఇది బాగా స్ప్రే చేసేసి టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో నీట్గా చేసేయండి. నాకైతే ఇది నీట్గా ఉంటుంది. నేను 3 months వన్స్, అట్లీస్ట్ 4 months వన్స్ అలా అయినా క్లీన్ చేస్తాను. మంత్లీ 3 months వన్స్ తప్పకుండా క్లీన్ చేస్తాను కాబట్టి నాకు నీట్గానే ఉంది. సో అండ్ ఇది లిక్విడ్ జస్ట్ మీరు స్ప్రే కూడా చేసేసి వదిలేయచ్చు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, కొంతమంది ఫ్రిడ్జెస్ ఓపెన్ చేసినప్పుడు నాన్ వెజ్ అయి పెడితే. సో అప్పుడు కూడా ఇది మీరు స్ప్రే చేశారంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అండ్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇది టిప్ నోట్ చేసుకోండి. జస్ట్ ఒక లెమన్ని హాఫ్గా చేసేసి ఆ లెమన్ పీసెస్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసేయండి, హాఫ్ చేసిన నిమ్మకాయల్ని. అప్పుడు మంచి ఫ్రెష్నెస్గా వస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా. సో నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను. మొత్తం కూడా ఇది స్ప్రే చేసేసి నీట్గా తుడిచేసి పొడి క్లాత్తో కూడా తుడిచేసాను. ఇప్పుడు ఇవన్నీ తీసాను కదా క్లీన్ చేసినవి, అవన్నీ కూడా లోపలికి సెట్ చేసేస్తాను. అయిపోయిందండి ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఇవి వాష్ చేసినవి కూడా నీట్గా తుడిచేసి నేను ఇంకా మొత్తం అంతా ఎక్కడ పెట్టేసేసాను. సో మీరు మస్ట్గా నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు అయితే మాత్రం తప్పకుండా ఈ లిక్విడ్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా మీరు లెమన్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. అండ్ ఇది స్ప్రే చేసి వదిలేసినా కానీ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రిడ్జ్ లోపల అయితే అంతా ఇలా క్లీనింగ్ చేస్తాను కదా ఈ లిక్విడ్తో. ఇక్కడ సైడ్స్ అంతా కూడా మనం బ్రష్తో అవి యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసి తుడిచేస్తాం. బట్ బయట ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్ బయట నేను నమ్మేది అయితే కాలిన్. సో ఇదే చేస్తాను నేను కూడా. కాలిన్ బెస్ట్ కదా ఫ్రిడ్జ్ బయట క్లీన్ చేయడంలో. మంచి స్మెల్ వస్తుంది కూడా, కాలిన్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో నేను బయట అయితే మొత్తం కాలిన్తో క్లీన్ చేసేస్తాను. అయిపోయిందండి ఫ్రిడ్జ్ బయట కూడా అంతా నేను కాలిన్తో క్లీన్ చేస్తాను. సో చాలా ఫ్రెష్. సో ఇది విచ్చో ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ పెట్టేయకండి. ఫ్రిడ్జ్ విపరీతమైన వేడి. కంటిన్యూగా 1 week కనుక మీరు ఫ్రిడ్జ్లో తీసుకుంటే ఖచ్చితంగా మీకు థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. సో ఫ్రిడ్జ్ ఉందని కనీసం కొంతమంది అయితే అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి తినేస్తారంట. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి అవి వేడి చేసి తిన్నా కానీ డైజెషన్కి చాలా టైం పడుతుంది. సో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్ ఉంది కదా అని అన్నీ పెట్టేద్దు. నేనైతే చాలా 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 తక్కువే పెడతారు. నచ్చింది కదా వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటాను. నెక్స్ట్ టైం మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. ఎంత ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ ఫ్రిడ్జ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై.